దేవునికి స్తోత్రములు. ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరిని కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. దైవ చిత్తానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే మనతో మాట్లాడుతున్నారు. నా వలన నీకు ఎంత ఆశీర్వాదం అంటే దీర్ఘాయువు. నా వలన, దేవుని వలన మనకు దీర్ఘాయువు, ఆయుష్కాలం దేవుని చేతిలో పని. దేవుడే అంటున్నారు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడుతున్నారంటే ఎంత గొప్ప అద్భుతమో చూడండి. నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జీవించే సంవత్సరాలు. మరి మన పట్ల దేవుడు ఎంతో మేలు చేసి సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఆయనకే కృతజ్ఞత స్తుతులు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. మన దేవుడు భద్రత వల్లే మాత్రమే మనం ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాం. శ్రమలు, బాధలు, కష్టాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయేమో, అయ్యో నా జీవితంలో ప్రభు నాకేమి చేయట్లేదని నీవు మనసులో బాధపడుతున్నావేమో. కానీ దేవుడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువ నీ జీవితంలో నీకు అధికమైనటువంటి సంవత్సరాలు ఇస్తున్నారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన నీకు దీర్ఘాయువు ఇస్తున్నారు. నీ శ్రమలు ప్రభు ఏదో ఒక రోజు విడిపిస్తారు, కానీ ఆయుష్కాలమే దేవుని కృప. ఈరోజు వరకు సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, యేసు ప్రభు వారు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించి అనేక విధాలుగా నిన్ను ఆశీర్వదించి ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండి నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు దీర్ఘాయువిచ్చు మరి నీవు జీవించే సంవత్సరాలు అధికము చేస్తూ కృప వెంబడి కృపనిచ్చి నడిపిస్తున్న దేవాది దేవుని కోట్లాది స్తోత్రాలు. శోధనలు సహించే వారు ధన్యులు. ఒకవేళ శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నవేమో భయపడకు సహోదరి, ప్రభు విడిపించగల సమర్థుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, మేము జీవించే సంవత్సరాలు అధికము చేస్తున్నావు. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మమ్మల్ని కాపాడుతున్నందుకే స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాలు బిడ్డలను కాపాడండి. మేమేమై ఉన్నా నీ దయ ప్రభువా, అయ్యా నీ కృప వలన మాత్రమే మాకు ఆయుష్కాలం ఇచ్చి ఈరోజు వరకు క్షేమంగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు. నీకు ఆపదలు ఇచ్చి నీ నామం గొప్ప చేసుకొని సర్వ ప్రపంచానికి చల్లదనం ఇచ్చి మేలుతో నింపి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.